మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఫస్ట్ శామ్యూయల్ 10th చాప్టర్ అండ్ 25th వర్స్. తరువాత సమూయేలు రాజ్య పాలనా పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దానిని ఉంచెను. అంతటా సమూయేలు జనులందరినీ వారి వారి ఇండ్లకు పంపివేసెను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు దేవుని కార్యములు మన దృష్టికి కీడులాగా అనిపించినా, కొన్ని కార్యాలు మన దృష్టికి అంత అనుకూలంగా అనిపించకపోయినా కూడా చివరికి అవి మేలుకరంగా దేవుడు మార్చగలిగిన సమర్థుడు. వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకు ఒక విషయం అర్థం కావాలి. ఏమర్థం అవుతుందనంటే, ఎన్నో అసాధ్యమైనటువంటి కార్యములను దేవుడు సాధ్యము చేసినట్లుగా కనిపిస్తుంది. కొన్ని స్టేట్మెంట్స్ మనం అసలు చదవలే. ఒక చక్కని మాట ఉంటుంది. ఏం మాట ఉందనంటే, గొడ్రాలు అన్నబడిన ఈమెకి ఇది 6వ మాసం. అదేం స్టేట్మెంట్ అంటే అసలు ఆమెను ఏమని పిలుస్తారట? గొడ్రాలు అన్న. గొడ్రాలు అంటే అర్థం ఏంటంటే నో ఛాన్స్ టు బర్త్, అసలు కనడానికి ఆమెకు అవకాశం లేదు అని చెప్పాలి. గొడ్రాలు అన్నబడిన ఆమెకి ఇది 6వ మాసం అంటే అసలు ఆ స్టేట్మెంట్ లోనే చాలా విచిత్రమైన స్టేట్మెంట్. అది ఎట్లుందంటే వేడి వేడి ఐస్ క్రీమ్ అన్నట్టు ఉంది. అసలు ఐస్ క్రీమ్ అంటేనే ఎట్లా ఉండాలా? చల్లగా ఉండాలి. ఆ కాంబినేషన్ ఉండదు అసలు. ఆ కాంబినేషన్ ఎట్లయితే ఇంపాసిబుల్ కాంబినేషన్. బాగా వెలుగున్న చీకటి ఉందన్నాం అనుకో, అదొక స్టేట్మెంట్ అయినా. అసలు వెలుగుందంటే ఆడ చీకటి ఉండదు, చీకటి ఉందంటే ఆడ వెలుగు ఉండదు. కంప్లీట్ ఆపోజిట్ టర్మ్స్ ను కూడా బైండ్ చేసింది బైబిల్ అని చెప్తున్నా. అట్లాంటి స్టేట్మెంట్స్ వందలు ఉన్నాయి అందులో. అద్భుతమైనటువంటి సందేశం అందులో. గర్భఫలము అనేది ఒక చక్కని బహుమానం, దేవుడు ఇచ్చిన ఒక చక్కని ఆశీర్వాదం. ఆ గర్భఫలం ఆలస్యం అయిపోయినప్పుడు చాలాసార్లు మనం బాధపడతాం, వేదన పడతాం, చాలాసార్లు నిందించబడ్డటువంటి స్థితిలో, కృంగిపోయేటువంటి స్థితిలో వస్తాయి. అయితే బైబిల్లో ఒక సీక్వెన్స్ కనబడుతుంది, ఒక లైన్ కనబడుతుంది. ఏంటి ఆ లైన్ అంటే, ఎవరైతే గర్భఫలానికి ఆలస్యం జరిగిందో, కొద్దిగా ఇబ్బందికరంగా ఉందో, కొన్ని నిందలు పడుతున్నారో, కొన్ని సమస్యలు, కొన్ని సంవత్సరాలు గడిచిపోయి నిందించబడ్డ తర్వాత దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారిని దేవుడు ఆశీర్వదించినప్పుడు వారు సామాన్యంగా బ్రతకలేదని చెప్తాను. భక్తి చేసిన వాళ్ళుగా సామాన్యంగా చేయలేదు. మీరు గమనించండి, ఇస్సాకు జీవితాన్ని గమనించండి, బాప్తిస్మిచ్చే యోహాను జీవితాన్ని గమనించండి, సమూయేలు జీవితాన్ని గమనించండి, సంసోను జీవితాన్ని గమనించండి. వీళ్ళందరూ ఒక వర్గానికి చెందినటువంటి ప్రజలు. ఏ వర్గము వీళ్ళదనంటే, వీళ్ళందరూ కూడా వివాహం కాగానే పుట్టినోళ్ళు కాదు. జకర్యాకు కుమారుడు పుట్టాడు ఎప్పుడంటే ముసలితనం అందు పుట్టిండట. గొడ్రాలోని పిలిపించుకున్నారు, ముద్ర పడిపోయింది, జనులందరూ కూడా నానిపోయింది నోట్లో. అందరూ ఒక ముద్ర వేసిన తర్వాత జకర్యాకు కుమారుడు పుట్టాడు, ఎలిజబెత్కు కుమారుడు పుట్టాడు, పుట్టబోవు శిశువు యాజకుడు అయ్యాడు, అనేకులను ప్రభువద్దకు నడిపించి ఒక గొప్ప ప్రభావితుడైన ప్రవక్త అయ్యాడు. ఆలస్యం జరిగిపోయింది, కానీ ఆలస్యంలోంచి దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అబ్రహాముకు కుమారుడు పుట్టాడు. ఏమనుందో తెలుసా? ముసలితనము నందు అని ఉంది అక్కడ. ముసలితనము నందు అబ్రహాము కుమారునిగా అన్నాడట. వయసు అయిపోయింది. ఇస్సాకు జీవితంలో కూడా అద్భుతమైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి. అట్లనే మంచి భక్తి. హన్నా ఎంత భక్తి చేసినా కూడా దేవుడు ఏమీ లేదట తెలుసా? గర్భఫలం లేదు. విచిత్రమైనటువంటి ఒక మాట కనిపిస్తుంది. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనిస్తే, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో, హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను యెహోవా. ఇదేం స్టేట్మెంట్? యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి 2 సార్లు మాట చెప్పాను. గర్భఫలం లేకుండా చేశాడట. దేవుడే గర్భఫలం లేకుండా చేశానని ఒకే దగ్గర 2 సార్లు చెప్పిండు. అసలు హన్నాలో ఏమన్నా లోపం ఉందంటే లోపం లేదు. హన్నా భక్తి కలిగినట్టు స్త్రీ, ప్రార్థనా పరురాలని తెలుసు, విధేయురాలని తెలుసు. ఆ భక్తి జీవితాన్ని దేవుడు మెచ్చుకున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అయినా కూడా ఎందుకంటే యెహోవా సంతు లేకుండా చేశాడట. ఎందుకు ప్రభువా అని అడిగితే, ఆ సంతు లేకుండా చేసిన ఆమె ప్రార్థన ఉంది చూసావు, ప్రార్థన జరిగింది. నిందలతో కూడిన ప్రార్థన చేసింది, వేదనతో కూడిన ప్రార్థన చేసింది, సమాజం అన్న మాటలన్నిటిని బట్టి ప్రార్థన చేసింది. ఆ ప్రభావవంతమైనటువంటి ప్రార్థన ప్రభావము ఫలము పేరు ఎవరని అంటే సమూయేలు అని చెప్తున్నారు.
ఆలస్యమైనా వచ్చినటువంటి సమూయేలు ఇశ్రాయేలుకు ప్రవక్త అయ్యాడు. చాలా ఉన్నతమైనటువంటి భక్తి చేశాడు. అప్పుడే వస్తున్న ఆశీర్వాదాలు రాకపోయాడు. ఆలస్యం అవుతూ ఉంది. కానీ తర్వాత ఏం చూస్తారంటే వాళ్ళందరూ కూడా అద్భుతాలు చూశారు. బాప్తిస్మిచ్చి యోహాను అదే వర్గము, సమూయేలు అదే వర్గము, ఇస్సాకు అదే వర్గం. అట్లా ఆలస్యములో నుంచి వచ్చిన ఒక గొప్ప ఆశీర్వాదం సమూయేలుకు ఉన్నటువంటి ఒక మంచి ధన్యత అని చెప్పొచ్చు, ఆధిక్యత అని చెప్పొచ్చు, ఘనత అని చెప్పొచ్చు. ఏంటో తెలుసు అది ఏంటనంటే అతడు దేవునితో మాట్లాడగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి. ఒక మంచి విద్య నేర్చుకున్నాడు. ఏంటి ఆ విద్య అంటే మహోన్నతునితో మాట్లాడే విద్య నేర్చుకున్నాడు. దేవునితో మాట్లాడుట ఆ పాఠం అనేది తన జీవిత కాలం అంతట్లో ఎన్నో మలుపులు తిప్పింది. అసలు సండే స్కూళ్ళకి నేర్పించేటప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఏం చెప్పినంటే వాళ్ళకి ఎన్ని కంటత పట్టినా ప్రయోజనం ఉండదని చెప్పి. బాగా బైబిల్ చదివి ఒక చెల్లి తెలుసు నాకు, ఎంత బాగా చదివిద్ది అంటే 119 మొత్తం చెప్పింది. అసలు చదివేది 9వ తరగతి 10వ తరగతి, 119 అధ్యాయం మొత్తం చెప్తా అంటే 172 వచనాలు చెప్తా ఉంటే కూర్చున్న వాళ్ళందరూ నోరు సటనేటోళ్ళు ఎంత కంటత పట్టిందంటే అంత కంటత పట్టి. అన్ని వచనాలు కంటత పట్టిన తర్వాత ఆమె చేసిన ఘోరమైనటువంటి పాపం తెలుసు. ఆమెను బట్టి ఒక యవనస్తుడు చనిపోయాడు. గుండె పగిలిపోయేటువంటి మాట. అసలు ఎట్లా అంటే ఈమె చేసిన పనులను బట్టి. మరి అంత వాక్యం తెలిసినామా ఇట్లా బ్రతికిందంటే అంతే. వాక్యం నోట్లో ఉంటే ప్రయోజనం లేదు. కంటత పడితే ఏం అక్కడికి వచ్చిందంటే యెహోవా పరిశుద్ధుడు అంటే ప్రయోజనం లేదు. నేను పరిశుద్ధంగా ఉండాలి నాకు తెలిస్తే ప్రయోజనం లేదు. పరిశుద్ధంగా ఉండాలి, నా త్రికరణ శుద్ధిగా నేను నమ్మాలి, దానికి ప్రయత్నం చేయాలి, దానికి ప్రయాసపడాలి. పాపము నన్ను అంటకుండా బ్రతికేటట్లుగా నన్ను నేను సరి చేసుకుంటేనే వాక్యములో ఉన్నటువంటి ప్రభావం అనేది బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ మూట విప్పబడాలి, కానీ అటనే పట్టుకొని లోపల వేసుకొని కూర్చుంటాం. మనం ఎట్లుందంటే టాబ్లెట్లు జేబులు వేసుకొని తిరిగినట్టున్నది. అసలు టాబ్లెట్లు ఉంటాయి కానీ వేసుకో. గుండెకు దగ్గరే ఉందండి, ఇక్కడే ఉంది. జేబులో 4 వేసుకొని గుండె నొప్పి తగ్గాలని తగ్గదు. అది లోపలికి పోతేనే తగ్గి. మనందరూ కూడా టాబ్లెట్లు ఉన్నట్టు చేతులు పట్టుకొని తిరిగినట్టే మనం వాక్యం పట్టుకొని తిరుగుతున్నాం, కానీ అది లోపలికి రావట్లే. కంటత కాదు, కావాల్సింది ఏం కావాలంటే చిన్న పిల్లోనికి నేర్పాల్సినటువంటి అత్యవసర విద్య ఏంటంటే ప్రార్థన నేర్పాలి. సమూయేలుతో దేవుడు మాట్లాడాడు అంటే కారణం ఏంటంటే సమూయేలు ప్రార్థనా పరుడు కాబట్టి. అంతటా అక్కడ యెహోవాకు అతడు ప్రార్థన చేసును. పాలు మానిన దినము మోకరించిందటంతే. నేను అడుగుతున్నా, ఇక మోకరించి చిన్న పిల్లోడు మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడుకుని ఉంటాడండి. అసలు అతను చిన్నోడితో మాట్లాడుతుంటే మనమే కన్వర్జేషన్ చేయాలనిపించేది. చిన్నోడు వచ్చిరని మాటలు మాట్లాడుతున్నా మనం కూడా పక్కన కూర్చొని ఏమంటాం, అన్నం తిన్నావా, బాగున్నావా అని మనం కూడా కొన్ని మాటలు మాట్లాడుతుంది. వాడి మాటలు మనకు చాలా ఇంపుకుంటాయి. అసలు అంత చిన్న బాబు, పాలు మానిన దినం, కొన్ని సంవత్సరాల పిల్లోడే, దాదాపు 2 సంవత్సరాలు అనుకో. ఆ 2 సంవత్సరాల చిన్న పిల్లోడు మోకరించి ప్రధాన యాజకుడు ముందు నిలవబడి, ప్రత్యక్ష గుడారం దగ్గర నిలవబడి అతడు దేవునికి ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క హృదయం ఎంత ఆనందించుంటుందో అంత ఆనందించుంటుంది. ఆ చిన్న పిల్లవాడు మాట్లాడితే అప్పుడు ప్రార్థన చేస్తే దేవుని మనస్సులో పుట్టిన ఒక కోరిక ఏంటంటే ఐ వాంట్ టు టాక్ విత్ సామ్యుయేల్ అనుకున్నాడు. నేను ఇప్పుడు సమూయేలుతో మాట్లాడాలన్న దేవుడు దీపము ఆరిపోకముందు దేవుడు సమూయేలుతో మాట్లాడేసింది. అసలు ఆ మాట్లాడే విద్య ఎక్కడ నేర్చుకున్నావు సమూయేలు అంటే ప్రార్థనలో నేర్చుకున్నాడు. ఆ ప్రార్థన ఎక్కడ నేర్చుకున్నావు సమూయేలు అంటే హన్నా ఒడిలో నేర్చుకున్నాడు. హన్నా నీకు ఆ ప్రార్థన ఎట్లొచ్చామనంటే ఉన్న నిందను బట్టి నేర్చుకున్నావు. ప్రార్థన ఎక్కడి వచ్చింది? హన్నా ప్రార్థన వేరు, నీ ప్రార్థన వేరు, నా ప్రార్థన వేరు. అది నిట్టూర్పుతో వచ్చినటువంటి ప్రార్థన. తన హృదయంలో ఉన్నంత భారమంతా కుమ్మరిచ్చిందట. తాగిన వాడు మైకమును మాట్లాడినట్టు ప్రార్థన చేసిందట. ప్రధాన యాజకుడు ఏమన్నాడో తెలుసా? మత్తురాలు 1:13 అంటాడు, తమ పెదవులు మాత్రమే కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నది అని అనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీ ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసి వేయుమని చెప్పగా, అన్నా అది కాదు, నా ఏలిన వాడ, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని, అది ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరిస్తున్నటువంటి అనుభవం ఎట్లుందో తెలుసా? ఎట్లుందంటే బాగా తాగి ఒకడు అట్లా పండుకొని మూలుగుతాడు చూసావు, కలవరిస్తాడు చూసావు. ఆ మూలిగి కలవరిస్తున్నటువంటి ఒక త్రాగుబోతు కనబడ్డట్టు ఈమె కనబడ్డదట. పెదవులు మాత్రమే కదులుచున్న స్వరం అట్లే మౌనంగా దేవునితో చేసుకుంటున్నటువంటి ఆ నిబంధన చూసి
మత్తురాలు అనుకున్నారు, మత్తురాలు అనుకున్నాడట. ఏలియే మత్తురాలు అనుకున్నాడట. అన్న ఏం చెప్పిందో తెలుసా? నా ఆత్మను యెహోవా సన్నిధిన కుమ్మరించుచున్నాను, నా గుండెల్లో ఉన్నటువంటి బాధంతో చెప్పుకుంటుందట. మూలుగుతుంది మూలుగుతుంది అని చెప్పుకోగలిగింది. ఆ మూలుగులలో నుంచి వచ్చినటువంటి ప్రార్థన అది. అట్లాంటి ప్రార్థనలోంచి పుట్టినవాడు ప్రార్థన తెలుసుకోక ఏం చేస్తాడు? ఇక ఆ ప్రార్థన ఎప్పుడైతే సమూయేలు చేశాడో ఇక దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. చిన్నవానికి నేర్పాల్సింది ప్రార్థన అని చెప్తున్నావు. వాడు ప్రార్థనా పరుడైతే వాడు ఎవడు పాడు చేయలేడు. అసలు వాడు ప్రార్థనా పరుడైతే వాడు ఎవడు కూడా వాడిని కదిలించలేడు. బట్ అది నేర్పాలి. అసలు ఏ సిచ్యువేషన్ ఇచ్చినా కూడా చిన్నపిల్లలను లేపి మనం ప్రార్థన చేయమంటే నా అమ్మగారికి అదే చెప్పారు. వాక్యాలు బాగా చెప్తున్నారు, బాగానే ఉంది, కానీ ఎప్పుడైనా ఇబ్బంది అయినప్పుడు వాక్యం మనకి తొందరగానే ఫ్లాష్ అవుతుంది, కానీ వాడికి అంత విశ్వాసం రాదు. వాడికి ఏం చేయాలంటే అంటే ప్రార్థన చేయటం నేర్పించాలి. ఎగ్జామ్కి పోతాను అనుకో, వానికి ఏం ప్రార్థన చేయాలో నేర్పించు. బయటికి వెళ్తాను అనుకో, వానికి ఏం చేయాలో ప్రార్థన నేర్పించాలి. అయ్యా మేము అందరం బయటికి వెళ్తున్నాం, వెళ్తున్నప్పుడు ప్రభు మాకు మంచి రక్షణ సహాయం చేయాలి. నవీనన్న పిల్లలు ఉంటారు, నవీనన్న పిల్లలు కార్యక్రమంగానే ప్రార్థన చేయంటాడు పిల్లలు అనగానే వాడు కళ్ళు మూసుకుంటాడు, గింతంతే ఉంటాడు. వాడు ఏమంటే ప్రార్థన చేస్తాడు, సగం హిందీ సగం తెలుగు. యేసయ్య మేము వెళ్తున్నా, మాకు తోడుండు, మాకు సహాయం చేయ, యేసు నామములో ఆమేన్ అంటాడు. రెండు మాట. ప్రార్థన చేస్తే చిన్న పిల్లల ప్రార్థన చాలా బలం ఉంటుంది అని చెప్తారు. అట్లా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎనీ సిచ్యువేషన్, రేపు ఎగ్జామ్ రాస్తానవే అనుకో, ఎగ్జామ్ రాసినప్పుడు మంచిగా ప్రార్థన చేసుకో. దేవుడు జ్ఞాపక శక్తిని ఇస్తాడు, దేవుడు జ్ఞానమునిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడని చెప్పినవి అనుకో, మనకు కొద్దిగా డౌట్ వచ్చేది. నేను చదివితేనే రాస్తా కదా అని మనకు అనిపించింది. కానీ వాడు ఏమనుకుంటాడో తెలుసా? వాడు ఎమ్మటే ఫస్ట్ ప్రేయర్ చేసుకుంటాడు, మనసు మొత్తం అన్ని పక్కన పెట్టి ఒకసారి ప్రార్థన చేసుకుంటాడు. ఆ ప్రార్థన నిజంగా కనెక్ట్ అయిపోయిందా, వాడు ఎనికి చూసుకునే పని ఉండదు అసలు. అంటే ఎనీ సిచ్యువేషన్ లో దేవుని యొక్క సహాయం అడిగేటట్లుగా, దేవుణ్ణి నీ సమస్యలోకి ఇన్వాల్వ్ చేసేటట్లుగా బాల్యములోనే ఆ ట్రైనింగ్ అయిపోయింది అనుకో, అది వచ్చింది అనుకో, అప్పుడు ఏమైపోద్దో తెలుసా? వానితో దేవుడు ఉండటం మొదలు పెడతాడు, వాడి స్వరమును దేవుడు వినటం మొదలు పెడతాడు, వానితో దేవుడు మాట్లాడటం మొదలు పెడతాడు. అది నేర్చుకున్నాడు కాబట్టి సమూయేలు తిరుగు లేకుండా చేసినట్టు. ఏ పని చేసిన సమూయేలు జీవితంలో వెనుదిరిగి చూసేటట్లు అవకాశమే లేకుండా దేవుడు సహాయం చేశారు. సమూయేలుకు ఉన్నటువంటి ఘనతలు చాలా ఉన్నాయి. సమయం లేదు కానీ సమూయేలు ఒక మంచి దీర్ఘదర్శి, సమూయేలు ఒక మంచి ప్రార్థనా పరుడు, సమూయేలు ఒక మంచి న్యాయాధిపతి, అన్యాయము చేయనటువంటి ఒక మంచి వ్యక్తి అండి. మొదటి సమూయేలు 12 చూడండి, 4లో సమాజం ముందు నిలవబడి యేసు మాట్లాడినట్టు ఒక మాట మాట్లాడాడు. సమూయేలు ఏమన్నాడో తెలుసా? నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధైనను చేయలేదు, ఏ మనుషుని యొద్ద గాని నువ్వు దేనినైనా నువ్వు తీసుకొనలేదని వారు చెప్పగా, అది సాక్ష్యం అండి. వచ్చి వాళ్ళందరి ముందు నిలబడి, ఇశ్రాయేలు ప్రజల ముందు నిలబడి, ఎవని యొద్ద నేను అన్యాయముగా ఏదైనా తీసుకున్నానా, ఎవరికైనా అన్యాయంగా తీర్పు చెప్పానా, నాలో ఏదైనా లోపం ఉందా, యేసయ్య అన్నట్టు చూసావు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించినటువంటి మాట మళ్ళా సమూయేలు పలికిండు. నింద లేనటువంటి వాడు, నిర్దోషి, న్యాయముగా పరిపాలన చేసిన వాడు, ధనం పైన ఆశ లేని వాడు, ప్రభు ఉంటే చాలనుకున్నవాడు, అన్ని యోగ్యతలు ఉన్నాయి. చక్కని దీర్ఘదర్శి, ఎంత చక్కగా ప్రాఫెసై చేస్తాడు తెలుసా? మనోళ్ళని చెప్పమంటే అసలు సంబంధం లేకుండా ప్రవచనాలు చెప్పేటోళ్ళు ఉన్నారు. అసలు ఆ మధ్యలో ఒక ఆయన ఒక చర్చి దగ్గరకు వచ్చి ఆల్ నైట్ ప్రార్థన చేస్తే పాపం ఒక ఆమె నడవలేక వస్తాడు. నడవలేక ఆపసోపలు పట్టుకుని వస్తే, అమ్మ నిశ్చయముగా దేవుడు నీకు గర్భఫలం ఇస్తానని చెప్పి, పాపం ఆమె కన్సీవ్ అయిందని అనుకున్నాడు, కడుపుతో ఉంది అనుకున్నాడు. అది కడుపు కాదు పాపం. అయ్యా నాకు 2 పిల్లలు పుట్టి ఆపరేషన్ అయిపోయిందని ఆమె అనబట్టి, లేదమ్మా దేవుడు చెప్తున్నా అనబట్టి. తెల్లారి కల్లా అయ్యగారు వెళ్ళిపోయాడు, లేకపోతే వాళ్ళ ఆయన వచ్చిండు తెల్లారి. ఇక అయ్యా చెప్పేది సామెలు ఎట్లా చెప్తాడు తెలుసా? సమూయేలు చెప్తే ఎట్లుంటే దర్శనం అని అంటే, మరి ఇంటికి పోయి నాకు చదువుకోండి. సౌలుతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయములో చెప్తాడు, 10వ అధ్యాయము 2, ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులలో సెల్సాహులో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు ఇంకా కనబడలే. ఈయనకు చెప్తాండి ఇక్కడే, నువ్వు వెళ్ళు సౌలు, నువ్వు వెళ్తున్నప్పుడు జరగబోయే విషయాలన్నిటిని ఇక్కడ కూర్చొని చెప్తున్నా అనమాట. 2 మనుషులు నీకు కనబడుతురు, వారు నీవు వెతకబోయిన గార్ధబొమ్మలు దొరికినవి, నీ తండ్రి తన గార్ధబొమ్మల కొరకు చింతింపక నా కుమారుని కనుగొన్నట్టుకై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని
అసలు వాళ్ళు చెప్పే ముచ్చట ఇప్పుడు ఎవరికి చెప్తాను నేను? సౌలుకు చెప్తుండే. సౌలుకి ఇప్పుడు తెలిసిపోయింది ఒక మాట. సౌలు ఇక్కడే ఉన్నాడు, ఒకడు ఎదురు వస్తాడు, ఒకడు ఎదురు వచ్చి ఏం చెప్తాడట? నీ తండ్రి గొర్రెలు దొరికినవని చెప్పే ఇద్దరు ఎదురు వస్తారని చెప్పిండు. ఎక్కడది? రాహేలు సమాధి దగ్గర కనబడతాడట. అయిపోలే ఇంకా. తర్వాత నీవు అక్కడి నుండి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు ముగ్గురు మనుషులు నీకు ఎదురు పడుదురు. ఒకడు మేక పిల్లలు, 3 మేక పిల్లలు, ఒకడు 3 రొట్టెలు, ఇంకొకడు ద్రాక్షరసపు తిత్తిని మోయిచు వత్తురు. వారు నిన్ను కుశల పట్టలు అడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు. అవి వారి చేత నీవు ఇట్లుంటుందా అండి? అట్లేనా? అట్లా చెప్తాను ఆయన. ఇక అట్లా చెప్పేటోడు ఉన్నాడంటే ఆగడిగాడు భూమి మీది కాసి. వాళ్ళు ఏం తెస్తారు, వాళ్ళు నీకెన్ని ఇస్తారు, వాళ్ళు నిన్నేం అడుగుతారో, నువ్వేం చేయాలి, ఇవన్నీ బిఫోర్ చెప్పేసింది. అసలు సమయాలు అంటే దీర్ఘదర్శి అని చెప్తాను. దేవునితో కలిసి నడిచిన తర్వాత అవన్నీ ఉన్నాయంట. దేవునితో మాట్లాడటం వేరు, సమయంలో మాట్లాడటం వేరు. ఎట్లా తెలుసా? దేవుడితో మాట్లాడాలంటే ప్రార్థనలో దేవునితో మాట్లాడవచ్చు, ఇంకేదో ప్రవచన రూపంగా దేవుడితో మాట్లాడవచ్చు. కానీ సమయంలో ఎట్లుంటుందో తెలుసా? ఎవ్రీ టైం గాడ్ కనెక్ట్ అవుతాడు అని చెప్తున్నారు. ఎనీ సిచ్యువేషన్ లో కూడా దేవుడు ఆయనతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఒకటి ఉంది. మనకు మొదటి సమయాలు 16లో సమయాలు అభిషేకించడానికి యెషయ కుటుంబం దగ్గరకు వచ్చినప్పుడు వారందరినీ ఒక్కొక్కరిగా పిలుస్తూ ఉన్నాడు. ఎలియాబు వచ్చాడు. 6వ వచనం, వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకోనేను అన్నది. అయితే యెహోవా సమూయేలుతో అసలు ఇదంతా కన్వర్జేషన్ జరుగుతూనే ఉందండి. ఈ పక్కన యెషయ నిలబడ్డాడు, పిల్లలందరికీ వచ్చేసారు, చేతులు తైలపు కొమ్ము ఉంది, ఎలియాబు ముందు వచ్చి నిలబడ్డాడు. ఇతడే అనుకుంటానని చెప్పి తైలపు కొమ్ము తీస్తుంటే దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. అంటే ఎనీ సిచ్యువేషన్ దేవుని స్వరాన్ని వినగలుగుతున్నాడు. సమయం లేదు ఇక. ఏ సమయంలో అయినా దేవుడు ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నాడు. సమయాలు కూడా ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నాడు. దేవునితో సంభాషిస్తున్నాడు. అది సమయాలకు ఉండేటువంటి గొప్ప ఘనత. అసలు అయితే ఇప్పుడుదా చెప్పింది అసలు అంశం కాదు. నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, సమయాలకు ఉండేటువంటి ఒక చక్కని కృప, సమయాలు చేసిన ఒక గొప్ప కార్యం ఏంటంటే, అతడు రాజ్య పాలనా పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు రాసి యెహోవా సన్నిధిని దానిని ఉంచెను. సమయంలో ఒక పుస్తకం రాశాడు. ఏంటి ఆ పుస్తకం తెలుసా? ఇశ్రాయేలు రాజ్యమును పరిపాలించటానికి అవసరమైనటువంటి గ్రంథం అట. ఎందుకు రాయాల్సి వచ్చింది? అంతకంటే ముందు చాలా మంది న్యాయాధిపతులు జరిగిపోయారు కదా, ఎవరు రాయలేక. ఎవరు రాయని గ్రంథం ఇప్పుడు సమూయేలు ఎందుకు రాయాల్సి వచ్చిందనంటే, ఇశ్రాయేలీలు ఒక పాపం చేశారు. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనమును, అయినను మీ దుర్దాచలన్నిటినీ ఉపద్రవములన్నిటిని పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకరిని రాజుగా నియమింపమని ఆయనను అడిగి ఉన్నారు కాబట్టి అని ఉందట. ఇశ్రాయేలు ఏమడిగారో తెలుసా? ఇశ్రాయేలు ఏమడిగారంటే, మాకు రాజు కావాలి అని అడిగారట. అప్పటి వరకు ఇశ్రాయేలుకు రాజు ఎవరు అంటే దేవుడే రాజు. దేవుడే ఇశ్రాయేలును నడిపిస్తూ ఉంటే ఇశ్రాయేలు జనులు అన్నారట, మాకు ఒక రాజు కావాలండి. ఇంతవరకు నడిపించిన దేవుడు కాదు, మాకు ఇప్పుడు ఒక రాజు కావాలని అంటే వాళ్ళందరూ అంటున్నారు, వారు నిన్ను విసిగించి ఉన్నారు, వారు నన్ను విసర్జించి ఉన్నారు. ఒక రాజు కావాలన్నట్టుగా రాజునిచ్చాయి, కానీ ఆ రాజు ఎలాగో పాలించాలో నీ ఒక పాలనా పద్ధతిని రాయాలి అని చెప్పినట్టు. ఇశ్రాయేలుకి ఎప్పుడు వచ్చిందో తెలుసా రాజ్య పాలన పద్ధతి? దేవుణ్ణి పక్కకు పెట్టిన తర్వాత వచ్చింది. దేవుడు మాకు వద్దంటే రాజు మాకు కావాలన్నారు. అప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడు ఒక గ్రంథాన్ని రచించాడు. ఆ గ్రంథం పేరు రాజ్య పాలన పద్ధతి ఉన్నదట. అందులో అంటే దేశం ఎట్లా నడిపించబడాలి, ఆ ప్రజలు ఎలాగూ నడిపించబడాలి, రాజు చక్కగా పాలించాలంటే ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏంటి ఇత్యాది విషయాలన్నిటిని గురించి పొందుపరిచి ఒక గ్రంథాన్ని రాసి యెహోవా సన్నిధిలో ఉంచి దానిని సౌలుకు అప్పగించాడు. విచిత్రం ఏంటో చెప్పను. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. జనవరి 26 అంటే చాలా మందికి తెలియదు. ఏంటంటే మనం ఒక ముచ్చట జనావందనం అట్లేసి అది ఒకటి బాగా నేర్చుకుంటాం. ఆ మధ్యలో పబ్లిక్ టాక్ లో నిలబడి ఒకసారి ఈ దేశభక్తుల బొమ్మలన్నీ చూపిస్తాను, నేను ఎవరు అని అడుగుతాను. క్విజ్లో ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నమాట. విజువల్ చూపించేసి ఐడెంటిఫై చేయమంట. విజువల్ చూపిస్తే ఐడెంటిఫై చేయబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఎవరెవరియో కొత్తగా అడిగితే నువ్వు అనుమానపడ్డా ఏం కాదు.
వాళ్ళందరూ జనవరి 26 నాడు బొమ్మలు చూపిస్తారు. 26 నాడు ఏ బొమ్మలు చూపిస్తారండి? సుభాష్ చంద్రబోస్, గాంధీ, నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇట్లాంటి బొమ్మలు చూపిస్తారు. వాళ్ళేమో పెద్ద పెద్ద ఆఫీసర్లు, మళ్ళీ మామూలుగా చెప్పేటో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అని అన్ని ఉండటం. ఇది ఎవరు అంటే వాడు సుభాష్ చంద్రబోస్ చూసి ఒకడు అంటాడు ఈ నల్లూరి సీతారామరాజు కాదంట. అంటే వానికి ఎవరు తెలియదని అంటే అసలు ప్రైమరీలో ఉన్న వాళ్ళు తెలియకపోయా. సుభాష్ చంద్రబోస్ ఫిగర్ ఎప్పుడు చూడలేదంటే చూడలేదు. ఇంకొకడేమో చక్కగా మీడియా ముందుకు వచ్చి మళ్ళా ఎక్కడోగా మీడియా ముందు నిలవబడి మనందరికీ స్వాతంత్రం తెచ్చటంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి సుభాష్ చంద్రబోస్ గారు ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారని అంబేద్కర్ బొమ్మ చూపిస్తారు. పక్కన ఉన్నటువంటి అంబేద్కర్ బొమ్మ ఉంటే ఆ బొమ్మను చూపిస్తారు. మళ్ళీ వీడంతా మీడియాలో చూపబెట్ట పరుగు పో ఘోరంగా. ఎత్తున క్రిస్టియన్ అనగానే కొన్ని నిర్వచనాలు పెట్టుకుంటారు. సంకుచితంగా ఉండిపోయింది. ఏంటంటే ప్రార్థన చేస్తే సరిపోతుంది, వాక్యం చేస్తే సరిపోతుంది. భక్తి ఉండాల, దేశభక్తి కూడా ఉండాలి. దేశం ఉన్నటువంటి స్థలము, ఉన్నటువంటి స్థితి, వీటన్నిటి మీద ప్రేమ ఉండాలి. దేశాన్ని రక్షించుకోవాలన్న ఆశ ఉండాలి. దేశభక్తులు లేనోడు కూడా క్రైస్తవుడు కాదు అని చెప్తున్నావు. నీ దేశాన్ని నువ్వు ఏం చేయాలా? ప్రేమించాలా. నీ దేశ అభివృద్ధి కొరకు నువ్వు ప్రయాసపడాలా. బైబిల్ చెప్తున్నటువంటి మాట రాజులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలని చెప్పబట్టి. రాజులు అంటే ఎవరంటే నాయకులే. ప్రైమరీలో ఉన్నటువంటి అది ప్రేయర్ అన్నమాట. సంపూర్ణ భక్తియు మాన్యత లేకుండా సుఖముగాను సంతోషముగాను బ్రతుకు నిమిత్తము రాజులందరి కొరకును అని ఉన్నది. నువ్వు అధికారులకు లోబడాలా, రాజుల కొరకు ప్రార్థన చేయాలంటే అర్థం ఏంటంటే సొసైటీ ఒకటి కరెక్ట్గా బిల్డప్ కావాలనంటే అందులో క్రైస్తవుడి యొక్క పాత్ర కూడా వాడు పోషించాలి. జరిగింది ఏంటంటే మనకు చాలా విషయాలకు లింకులు ఉంటాయి కానీ లింకులు తెలియదు. జనవరి 26 అంటే అర్థం ఏంటంటే మనకు రాజ్యాంగం అని అన్నాను అనుకో. ఇప్పుడు రాజ్యాంగం అంటే మళ్ళీ అసలు అదేందా అని మళ్ళీ కొత్తగా ఉన్న 66 పుస్తకాలు చాలక ఇప్పుడు కొత్తది కూడా పట్టుకొచ్చినవా అంట. ప్లస్ ఈరోజు ఏం జరిగిందంటే రాజ్యాంగము అమలు పరచబడ్డది అన్నట్టు. అంటే మన వాళ్ళు అంటారు అమలు పరుచుకుంటారు. మరి మాకెందుకు ఇప్పుడు ఏదో అమలైంది అన్నావుగా, అమలైంది. ఇప్పుడు మాకేమన్నా ఒరిగిందా అంటావు. చెప్తే చాలా ఒరిగింది. అసలు రాజ్యాంగము అంటే అర్థం ఏంటంటే స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్రం ఇచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ తర్వాత మనం నడిపించుకునేటువంటి విధానం మనకు తెలియకపోయా. ఎట్లా నడవాలో తెలియదు. ఎందుకంటే అప్పటిదాకా నడిచినటువంటి విధానాలు వేరు. అంబేద్కర్ గారు ఏం చేశారంటే ఒక రాజ్య పాలనా పద్ధతిని ఒక గ్రంథ రూపంలో రచించి దేశ నాయకుల చేతిలో పెట్టినటువంటి దినం అన్నమాట. అమలుపరచండి అని చెప్పేసి ఈ పద్ధతి చొప్పున నడిపించబడాల. రాజ్యము నడిపించబడే పద్ధతి ఇది. భారతదేశము నడిపించాల్సినటువంటి పద్ధతి ఇది. ఎవరికి అన్యాయం జరగకుండా. అందులో ఉన్నటువంటి విషయాలు అర్థం కావట్లేదు కాబట్టి మనకు అర్థం కావట్లేదు. కానీ ఈరోజు నువ్వు ఇక్కడ స్వేచ్ఛగా, ఈరోజు ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా బ్రతుకుతున్నావనంటే, ఈరోజు ఇంతమంది మనం ఉద్యోగాలు చేస్తున్నామని అంటే, ఇంత ప్రశాంతంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండగలిగావనంటే దానికి కారణం ఏంటంటే రాజ్యాంగమే అని చెప్తున్నాను. అందులో నీకంటూ కొన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఇక ఎన్ని సోషల్కి సంబంధించి ఉంటాయి కానీ నేను అందులోకి పోకుండా స్వేచ్ఛనిచ్చింది నీకు దేశం, సమానత్వాన్ని ఇచ్చింది నీకు దేశం. తర్వాత రిలీజియన్ ఉంది చూసావు. అసలు అవన్నీ మనం అనుకుంటున్నాం కదా. నేను ఒకటి చెప్తున్నా, ఆర్టికల్ 25 ఉంటుంది. 25 నుంచి 28 దాకా ఆర్టికల్స్ ఉంటాయి. అందులో ఉన్నటువంటి స్వేచ్ఛ ఏంటంటే మత స్వేచ్ఛ అనేది ఒకటి వచ్చేది. అంబేద్కర్ కనుక 25 నుంచి 28 దాకా రాయలేదు అనుకో, ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చొని బైబిల్ పట్టుకోలేకపోయేటోడు. అసలు నో ఛాన్స్ అని చెప్తున్నావు. ఖచ్చితంగా ఏమైపోద్ది అంటే నువ్వు మతం మారాల్సి వచ్చేది. ఆ 25 నుంచి 28 దాకా ఉన్నటువంటి ఆర్టికల్ ఏం చెప్తుందంటే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు తన నచ్చినటువంటి మతమును అతడు ఏం చేయొచ్చటగా స్వీకరించవచ్చు, దానిని ప్రచారం చేసుకోవచ్చు, దాన్ని నమ్ముకోవచ్చు, దానికి సంబంధించిన స్థలాలకు వెళ్ళొచ్చు, దాని కొరకు ధనమును ఖర్చు పెట్టుకోవచ్చు అనే నిబంధన ఉంది. ఆ ఒక్కటి ఉంది కాబట్టి నువ్వు బతికిపోతున్నావు అని చెప్తాను. లేదనుకో కొన్ని సవరణలు చేసి బిల్లులు మారుద్దామంటున్నా చూసావు. అదే బిల్లు అంటే ఈ బిల్లే. ఆ ఒక్కటి తీసేసి అసలు మతం లేదు, గిత్తం లేదు, అందరూ హైందవులు కావాలని ఒక ఆర్టికల్ తెత్తికి చేసేది ఏముండదు. అందరం జైలుకు పోడే, అందరూ జైలుకు పోతారు. మత స్వేచ్ఛను అంబేద్కర్ ఇచ్చాడు కాబట్టి పాలించేటువంటి పద్ధతి మీద సరైన అవగాహన కలిగి ఆయన అందులో ఒక ఆర్టికల్ రాశాడు. ఇంతమంది చదువుకున్నమాట అంత సీన్ లేదు. అసలు నాకు బాగా చదవచ్చని ఈరోజు మనం అనుకుంటున్నాం కదా. అసలు నువ్వు చదవాలి అన్న కూడా అందులో ఒక ఆర్టికల్ ఇచ్చిండండి. అందులో చదవాలన్నా
29 నుంచి నువ్వు ఒకసారి చూసుకుంటే 14 నుంచి 18 ఆర్టికల్స్ ఉంటాయి. 14 to 18 ఆర్టికల్స్ ఏముందంటే విద్యా సాంస్కృతిక మీద హక్కు ఇచ్చిండు అసలు. అప్పట్లో అందరూ చదివేటోళ్ళు కాదు, అందరికి చదివే హక్కు లేదు. నేను చదువుకోవటానికి రాజ్యాంగం నీకు హక్కు ఇచ్చింది, ఆడపిల్లలు కూడా చదువుకోవాలని ఇచ్చింది. 14-18లో ఆడపిల్లలు చదువుకోవాలి, ప్రతి వారు చదువుకోవాలి. అసలు ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టికల్ తెలుసా, రైట్ టు ఎడ్యుకేషన్ అంటే అందరూ చదవాలంతే, అది హక్కు. నువ్వు చదవాల్సింది. చదువు రాని వాడు ఇంకొకటి ఉండొద్దు. ఇంత బలవంతంగా ఫ్రీ ఉచిత విద్యను ఎందుకు పెడుతున్నావు అంటే అది రాజ్యాంగంలో ఉన్న హక్కు కాబట్టి పెడుతూనే ఉన్నాడు. అసలు వీటన్నిటికంటే ఒక ఘోరమైంది ఉంది అసలు. ఏంటంటే 17లో ఒకటి ఉంటుందండి. ఆ 17లో ఏముంటుందంటే అంటరానితనం మీద నిరోధక చట్టం ఒకటి ఉంది. 17 ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి దాన్ని. 17లో ఒక చట్టం ఉంది. ఏ వ్యక్తిని కానీ, కులాన్ని బట్టి కానీ, మతాన్ని బట్టి కానీ, లింగాన్ని బట్టి కానీ, వర్ణమును బట్టి కానీ వాడిని తక్కువ చేసి నువ్వు మాట్లాడద్దు. తక్కువ చేసి మాట్లాడదు అందులో ఆర్టికల్ ఉంది కాబట్టి ఇంకా నువ్వు బతికిపోతున్నావు. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో అయిపోయేటోడు. దాన్ని ఏమంటాం అంటే మనం అంటరానితనం అని అంటాం. అయితే ఎన్ని ఫాలో కావాలా సార్ అని అనొచ్చు మీరు. అసలు ఎన్ని ఫాలో కావాలని అంటారు, కానీ కావాలని కూడా నేను అంట. ఎందుకు అంటానంటే అసలు అవన్నీ నాకు మళ్ళీ ముందే బైబిల్లో కనబడుతున్నాయని చెప్తున్నా. అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయని చెప్పినా బైబిల్లో కనిపిస్తుంది. ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పలేనులే, కానీ ఒకటైతే చెప్పగలుగుతా, స్వేచ్ఛ అనేది ఉంది, సమానత్వపు హక్కు అనేది ఉంది. సమానత్వపు హక్కు కానీ స్వేచ్ఛ అనే హక్కు కానీ ఉన్నప్పుడు, ఈక్వాలిటీ అనే దగ్గర ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి అంటరానితనం అనే అంశం ఉందని చెప్పి చూసాం. సమానత్వం అనేది చాలా సింపుల్ గా అనిపిస్తుంది బైబిల్లో. గలతీ పత్రికలో ఏముందో తెలుసా, యూదుడనియు గ్రీసు దేశస్థుడనియు స్త్రీ అనియు పురుషుడనియు భేదం లేదు, అందరూ ఏకముగా ఉన్నారు. అంది ఈక్వాలిటీ అనిపిస్తుంది. ఒకటి ఎక్కువ చేతి ఒకటి తక్కువ చేతి. దేవుని దగ్గరకు వచ్చాక అందరూ కూడా ఏమైపోతున్నారట, సమానమే. ఆ సమానత్వం దగ్గరకు వచ్చినప్పుడు అంటరానితనం అనేది ఒకటి ఫైట్ చేసిందిగా బాగా. అంటరానితనం మీద బైబిల్ ముందు పోరాటం చేసిందని చెప్తున్నా. అది ఒక్కసారి మీరు అపోస్తుల కార్యం చూడండి. ప్రియ అపోస్తుల కార్యము 10వ అధ్యాయములో బాగా చదువుకుంటున్నటువంటి బైబిల్ గ్రంథాన్ని పట్టుకొనే పేతురు అంటున్నటువంటి ఒక చక్కని మాట చూద్దాం. 28, 10, 28. అప్పుడు అతడు అన్య జాతి వాణితో సహవాసము చేయుట అయినను, అట్టి వాణిని ముట్టుకొనుట అయినను యూదులకు ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగని వాడి అయినను, అపవిత్రుడు అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు అని. క్రిస్టియానిటీ మినిస్ట్రీలో వన్ ఆఫ్ ద వింగ్ అని చెప్తున్నా, ఒక బ్రాంచ్ అనమాట. కర్మేలు ప్రార్థన చేస్తాం, సువార్త కూడికలు చేస్తాం, అన్నదానాలు చేస్తాం, ప్రేమ విందులు చేస్తాం అనేది ఎట్లుందో ఒకదానికోసం క్రైస్తవుడు ఫైట్ చేయాలి. దేని కొరకని అంటే అంటరానితనం అనేది ఒకటి ఉంది చూస్తావు. అస్పృశ్యులు అంటారు, ముట్టకూడని నొల్లని వారు అని ఒక పేరుంది చూసావు. ఏ మనుషుడు ముట్టనొల్లని వాడు కాదు అని దేవుడు నాకు చూపించి ఉన్నాడు అన్నాడు. అంతే. అది యేసు ప్రభు చెప్పటం చూపించటం మాత్రమే కాదు, యేసు ప్రభు చేసినటువంటి ఒక పరిచయం, ఒక మంచి పరిచయం ఏంటంటే అసలు కులము అనేది దేవునికి నచ్చలేదు. కులం అనేది దేవునికి నచ్చదు. అందుకే దేవుడు ఏం చేసిండో తెలుసా, సమరయ స్త్రీ దగ్గర కూర్చొని ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టిండట. యూదులతో సమరయులు మాట్లాడొద్దు అసలు. కానీ యేసయ్య ఏం చేసింది తెలుసా, ఆ సమరయ స్త్రీ దాకపోయి ఆమెతో కూర్చొని మాట్లాడుతుంటే జనులు అనుకో, అయ్యో యూదుడు పోయి ఉండయో సమరయ స్త్రీనైనా నాతో నీవు మాట్లాడుచున్నవేమి అని ఆమె అడిగిందట. అంటే ఏం చేస్తానంటే హీ వాంట్ టు డెస్ట్రాయ్ ద క్యాస్ట్ సిస్టమ్ అనమాట. ఆయన కుల వ్యవస్థను కూలగొట్టడానికి చేస్తున్నటువంటి ఒక పద్ధతి అది. యేసయ్య ఆ రోజు అలాగ మాట్లాడి పేతురుకి ఈ రోజు ఇలాగ చూపించి క్రైస్తవుడికి నేర్పుతున్న పాఠం ఏంటంటే కులాన్ని మనం ఫాలో కావద్దు బిడ్డ అని చెప్పటం. అంతే. అది ఫాలో కావద్దు బిడ్డ. ఎందుకనంటే రాజ్యాంగం మనకు ఆ హక్కు ఇచ్చి పని ఏమనొద్దు, అందరిని సమానంగా చూడాలి. బైబిల్ కూడా ఏం చెప్తుంది నీకు, అదే పద్ధతి నేర్పిస్తుంది. కులం వద్దు, దాన్ని కూడా ఏం చేయాలంటే తీసేసేయాలి. అది తీసేయడానికి పాపం భక్సింగ్ గారు ఫుల్ ప్రయత్నాలు చేసిండు. భక్సింగ్ గారు ఏం చేసిండు తెలుసా, భక్సింగ్ గారు ఏం చేసిందంటే ప్రేమా విందు అని ఒక మంచి పద్ధతి ఏర్పాటు చేసిన సంఘాలు. ఈ రోజుకి జరుగుతున్నాయి ప్రేమా విందులు. కూర్చొని అందరూ దగ్గర కూర్చొని తిని మళ్ళీ గొడవ పెట్టుకొని పోతున్నారు. ఎందుకు పెట్టిన బిడ్డ ఈ పద్ధతిని అంటే, సంఘాలకు వచ్చిన వాళ్ళందరూ సమానమేరా, ఎక్కువ తక్కువ లేవు, కులాలు మళ్ళీ ఇక్కడ పెట్టొద్దు. ఏదున్నా రక్షణ పొందక ముందున్న కులం ఉంటే ఉండొచ్చు, మనకి పొందిన తర్వాత అన్నీ వదిలేసి రావాలి. క్రీస్తు యేసునందున్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము కొత్త ఆయను అని చెప్పి లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళలో ఈ కులము అనే ఆవిర్భావం విషబీజాలు ఇంకా నాటుకొని ఉంటే మళ్ళీ మొలకెత్తే అవకాశం ఉంటుందని అగ్రవర్ణాలు అందరూ కూర్చోబెట్టి
ఈ అణగారిన వర్గాల చేత విందు చేయించి వాళ్ళందరినీ కలిపి ఒక కంచె కట్టినంతే. దానికి ప్రేమ విందని పేరు పెట్టి చక్కగా ఇక భేదాలు ఉండొద్దని, అందరం కలిసి ఉండాలి, సమానంగా ఉండాలని ఒక పద్ధతి పెట్టాడు. ఇక అది ఆడుకోపోయింది, భోజనాలు మాత్రం నడుస్తున్నాయి. ఇంకా భోజనాలు అయితే నడిపిస్తున్నాను కానీ పద్ధతి మర్చిపోయా. అట్లా ఒకటిగా ఈత భక్తి చేసి కూడా మళ్ళీ మన వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ కులం ఏంది అని అడిగినవే అనుకో, అప్పుడు దేవుడు అనుకుంటాడు, బిడ్డ నువ్వు నా బ్యాచ్ కాదురా అంటాడు. అసలు ఒకటే ముచ్చట. గొప్పదైన అయి ఉండొచ్చు, లీస్ట్ అయినా అయి ఉండొచ్చు, కానీ రక్షణ పొందక ముందు ఏ పేరైనా పెట్టు, కానీ పొందిన తర్వాత నాకు ఇంకా పేర్లు ఏమి రావట్లేదు. ఒకటే పేరు ఉంటాడు, ఏంటంటే క్రైస్తవుడు అనాలి, దేవుని బిడ్డ అనాలి, అంతే. అసలు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు అని ఆదికత వచ్చేటట్టుగా ఏదైతే ఉందంట. అట్లా రాజ్యాంగం నీకు అవన్నీ ఇవ్వకపోతే అసలు ఈరోజు నువ్వు చదువు సంగతి తర్వాత, నువ్వు ఈడిదాకా రావు, ఒంటి మీద ఇన్ని బట్టలు కూడా ఉండవు, ఇంత అలంకరణ కూడా ఉండదు. అసలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే భారతదేశంలో నువ్వు అసలు సర్వైవే కాకపోయేటోడు. కానీ అట్లాంటి నీకు రాజ్యాంగం ఏమిచ్చిందంటే నువ్వు యేసును నమ్ముకునేటట్టు స్వేచ్ఛనిచ్చింది, యేసైనా ప్రకటించేటట్టు సువార్త చేస్తున్నామంటే ఈరోజు కూడా 25 ఆర్టికల్ పట్టుకుని చేస్తారు మన వాళ్ళు అందరూ కూడా. ఇప్పుడు అది పట్టుకొని చేస్తున్నావు కాబట్టి ఇంక నేను కొట్టట్లే, లేకపోతే ఇప్పటికి ఎప్పుడు లోపలేసి 4 దండేటోళ్ళు. అది విలువైనటువంటి రాజ్యాంగం ఈరోజు అమలుపరిచినటువంటి దినం. ఇప్పుడు నీకు నాకు కార్యం జరగాలి, ఏందో తెలుసా? సమయంలో రాజ్యపాలన పద్ధతి ఉంది, కానీ ఇప్పుడు నీకు రాజ్యపాలన పద్ధతి లేదు. ఇప్పుడు నీకు ఎవరున్నారనంటే నీకు ఇప్పుడు యేసే ఒక రాజు లాగున్నాడు అని చెప్తున్నప్పుడు, రాజు వద్దంటేనేగా పాలన పద్ధతి వచ్చింది. ఇప్పుడు నీకు పాలన పద్ధతి లేదు, ఏ పద్ధతి వచ్చిందంటే నీకు యేసే రాజుగా నిన్ను నడిపిస్తున్నాడు. క్రైస్తవుడు అంటే క్రీస్తును హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నటువంటి వాడు. ఆయన రాజులాగా ఉండి నీకు ఇప్పుడు నడిపించేటువంటి మార్గాన్ని ఉపదేశిస్తాడు. కాబట్టి ఇప్పుడు నీ హృదయంలో ఎవరు ఉండాలంటే ప్రభువు ఉండాలి, ఆయన ఇచ్చినటువంటి ఉపదేశం ఉండాలి, ఆయన ఇచ్చినటువంటి గ్రంథం ఉండాలి. దాని ప్రకారంగా మన భక్తి జీవితాన్ని మనం కట్టుకోవాలి. ఆ క్రమంలో ఒక చక్కని మాట చెప్తా, చట్టమును దాటి ఏం చేయొద్దని చెప్తున్నా. ఆ పద్ధతులన్నీ చేస్తావు, కానీ ఇందులో ఏది కూడా చట్టమును దాటమన్న పద్ధతి ఉండదు. అట్లా ఓవర్గా చేసే చట్టాన్ని దాటినమే అనుకో, అప్పుడు దేవుడు కూడా అంటాడు, బిడ్డ నీ చట్ట పరిధిలోనే నువ్వు ఉండాలంట, చట్టాన్ని వాడుకోవాలంట. పౌలు చాలా తెలివిగలడు. ఇప్పుడు నీ క్యాస్ట్ ఎందుకు అని అన్నాడు అనుకో, నాకు రిజర్వేషన్ ఉంది కాబట్టి నేను వాడుకుంటా అంతే, ఎందుకంటే నాకు అది హక్కు. పౌలు ఉన్నాడు అనుకో, పౌలుకి పౌరసత్వం ఉన్నది. ఏ పౌరసత్వం ఉందంటే రోమా పౌరసత్వం ఉంది, అంతే. ఒక్కసారి ఆయన పేరు చెప్పి నాకు రోమా పౌరసత్వం పుట్టుకతోటి ఉందనగానే అవతలంలో అందరూ దడుచుకున్నారు. అసలు ఎందుకు చెప్పినట్టు నాకున్న హక్కు నేను ఏం చేయాలనుకున్నాడు, వాడుకోవాలన్నాడు. అట్లా అన్ని హక్కులను వినియోగించుకుంటేనే, దేశాన్ని ప్రేమిస్తూనే, చట్టాన్ని అతిక్రమించకుండా దేవుని ఆజ్ఞ చొప్పున నడవటమే నిజమైనటువంటి భక్తి జీవితం అయితే క్రైస్తవ పద్ధతి అవుతుంది. కాబట్టి బైబిల్లో ఉండేవన్న మనం పాటించాలి. అందులో దేవుడు చెప్పినటువంటి విషయాలకైనా ప్రాముఖ్యతని అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు దేన్ని గౌరవించినోడు అయితే ఉంటే కాన్స్టిట్యూషన్ కూడా గౌరవించినోడు అవుతుంది. మనం హెచ్చు తగ్గులు చేయొద్దని బైబిల్ చెప్పింది, కాన్స్టిట్యూషన్ చెప్పింది. కులాన్ని పాటించొద్దని బైబిల్ చెప్పింది, కాన్స్టిట్యూషన్ చెప్పింది. ఎడ్యుకేట్ అయి ఉండాలి, జ్ఞానము కావాలి. నా జనులు జ్ఞానము లేకయే చెరపట్టబడుతున్నారని బైబిల్ చెప్పింది, కాన్స్టిట్యూషన్ చెప్పింది. ఏ వ్యక్తినైనా తన స్వేచ్ఛగా ఉంచాలి, దాసుడని యజమానుడని భేదం ఉండొద్దు, అందరూ కూడా సమానులే. కాబట్టి అది మేము చదవము అందరే అనుకో, కనీసం ఇదైనా చక్కగా చదువు. మరి బైబిల్ అయినా చక్కగా చదివి భక్తి జీవితాన్ని మనం ఆపాదించుకునే దాని ప్రకారం మనం నడవగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అటువంటి చక్కని కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా రండి మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం. సండే స్కూల్లో రమ్మన్నాను ఒకసారి. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఎత్తిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి, వాక్యానుసారంగా మా బ్రతుకులను మార్చి మహిమ పొందండి. మీరు ఇచ్చినటువంటి నాయన చక్కని గ్రంథమును నాయన అనుసరిస్తూ నీ వాక్కుని విని శ్రద్ధగా నేర్చుకొని, ఏ ప్రాంతంలో, ఏ దేశంలో, ఏ భాష, ఏ మత ప్రజల మధ్య మేము బ్రతుకుతున్నామో ఆ ఆచారాలను, గౌరవాలన్నింటినీ కాపాడుకుంటూ, దేశ పరిధిలో ఉన్న చట్టములన్నిటిని గౌరవిస్తూ, మీరు ఇచ్చినటువంటి గ్రంథానికి లోబడుతూ, మీ మాటకు విధేయులవుతూ, చక్కని భక్తి చేసి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మేము జీవించున్నట్లుగా, మా వల్ల అనేక మంది వెలుగులోనికి రాగలుగునట్లుగా మీరే కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్.